మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మీకు కన్నడలో అంటే ఓకే, తెలుగు స్టేట్స్లో ఏ లీడర్ అంటే బాగా ఇష్టం? తెలుగు స్టేట్స్లో ఏ లీడర్ అంటే బాగా ఇష్టం? లీడర్సా? నాకు అంత ఫాలో అప్ లేదు, చిన్నగా ఇన్ఫర్మేషన్స్ తెలుసు అంత. సో ఇప్పుడు ఒకప్పుడు అంటే మీ టైంలో ఎన్టీఆర్ గారిని చీఫ్ మినిస్టర్గా చూసుంటారు మీరు. బట్ ఇప్పుడు ఇంకొక వ్యక్తి పోరాడుతున్నారు, జనం కోసం మంచి చేయాలని ఉరుతులు ఊగుతున్నారు. ఇస్ నన్ అదర్ దెన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వినే ఉంటారు మీరు. వ్యక్తిగతంగా మీరు ఆయన గురించి విన్నది అంటే ఏమని చెప్తారు? అదే నాకు చిరంజీవి గారి బ్రదర్ అంత తెలియదండి, అంత నాలెడ్జ్ లేదు నాకు, ఎప్పుడు కలవలేదు. అబ్సల్యూట్లీ ఐ హావ్ నో నాలెడ్జ్. ఆయన వాయిస్ కానీ లేకపోతే ఏదైనా స్పీచ్ విన్నప్పుడు కానీ అనిపించిందా సార్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి ఇతనిలో, ఎప్పుడో ఒక రోజు షైన్ అవుతారు అని? చాలా అర్జు ఉంది. ఐ కెన్ సీ దట్ హీస్ బీన్ ఫోర్సింగ్ హిమ్సెల్ఫ్ టు బికమ్ అ లీడర్. ఆ అర్జు ఉంది, డెఫినెట్గా హీల్ మేక్ ఇట్ వన్ డే. అది ఉండాలి, ఆ స్పిరిట్ ఉంటే కదా డెఫినెట్గా ఎవరన్నా లీడర్ అవుతారు. సో దేవరాజ్ గారు, ఇప్పుడున్న హీరోస్లో మీకు ఇష్టమైన హీరో అంటే యంగ్ హీరోస్లో లైక్ జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు గారితో ఆల్రెడీ వర్క్ చేశారు కాబట్టి ఓకే, ప్రభాస్తో ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ ప్రభాస్ ఆల్సో. సో వాట్ అబౌట్ అంటే మీకు వీళ్ళలో వెరీ టాలెంటెడ్ బాయ్స్, దే ఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. మన జూనియర్ ఎన్టీఆర్ గారికి ఐ థింక్ when I see his performances, యాజ్ అన్ యాక్టర్ ఈస్ గాట్ వెరీ బిగ్ డైమెన్షన్ అనిపించింది నాకు. ఎమోషనల్స్ ఆయన చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తారు. అండ్ వాళ్ళ తాతగారు టాలెంట్ ఆయన అలాగే వచ్చేసింది అనుకుంటాను నేను. వచ్చేసింది డైలాగ్స్ చెప్పడం కానీ, ఇంకొకటి కానీ, లాంగ్వేజ్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ అల్లు అర్జున్ గారు ఆయన డాన్సెస్ గురించి చెప్పాలండి, మొత్తం ఇండియానే డాన్స్ చేసేస్తుంది ఆ డాన్స్కి. ఆయన డాన్స్కి అందరూ ఫ్యాన్స్, ఎవరు లేరు, ఇంక్లూడింగ్ లేడీస్. మన ఇంట్లో కూడా ఫ్యామిలీస్ ఎవరు అచ్చా అల్లు అర్జున్ సాంగ్ సినిమా చూసా అంటే ఏం లేకపోయినా డాన్స్ ఉంటుంది, బాగుంటుంది అంతే. అంత 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 అద్భుతమైన డాన్సర్ ఆయన, ఎక్సలెంట్. అంత ఓవర్ క్వాలిటీ ఉంది. దే హావ్ అచీవ్డ్ దేర్ ప్లేసెస్, దే ఆర్ డూయింగ్ గుడ్. అండ్ ఇప్పుడు రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు మమ్మల్ని ఆస్కర్ వరకు తీసుకెళ్లారు. అవును, ఒక నాటు సాంగ్, గ్రేట్ అచీవ్మెంట్స్ కదా అని. అంటే ఇప్పుడంటే పాన్ ఇండియా గురించి రకరకాలుగా చెప్తున్నారు సార్. అంటే ఓవరాల్గా అంటే మీ టైంలో పాన్ ఇండియా లేదు. మీ టైంలో ఒక సినిమా తీసామంటే సౌత్లో అంత రిలీజ్ అవుతుంది, హిందీలో రిలీజ్ అవుతుంది. అప్పుడు పాన్ ఇండియా అని పేరు లేదండి, పేరు లేదు అంతే. అప్పుడే ట్రై చేశారండి, లేదు అని చెప్పకూడదు మనం. చాలా మంది ట్రై చేస్తారు. దాంట్లో ఒక్క ఎగ్జాంపుల్ నేను చెప్పగలిగితే నా ఎక్స్పీరియన్స్లో అంటే మన రవిచంద్రన్ గారు శాంతి క్రాంతి అని ఒక సినిమా చేశారండి. ఓకే, ఆ సినిమాలో రజనీకాంత్, నాగార్జున, రవిచంద్రన్ గారు. అప్పుడే తమిళ, తెలుగు, కన్నడలో చేశాడు ఆయన. ఓకే, సినిమా సక్సెస్ కాదు, దట్ ఇస్ డిఫరెంట్ థింగ్. బట్ అటెంప్ట్ వాజ్ మేడ్. అటెంప్ట్స్ అప్పటి నుంచి చేస్తున్నారండి, అప్పటి నుంచి చేస్తున్నారు. రాజనసింహ బాబు గారు కూడా అప్పుడు ప్రేమ యుద్ధం చేసినప్పుడు మన కన్నడ, తెలుగు రెండులో చేశాము. అవును, సైమిల్టేనియస్గా. నాగార్జున గారు తెలుగు హీరో, రవిచంద్రన్ గారు కన్నడ హీరో. నేను రెండులోనూ విలన్గా ప్లే చేశాను. అప్పుడే ట్రై చేశారు చాలామంది, అప్పుడప్పుడే ట్రై చేస్తూ ఉన్నారు. బట్ ఇప్పుడు దానికి స్పాన్ కరెక్ట్గా దొరికింది, బ్రైట్ ఎక్స్పోజర్ దొరికింది. ప్రాబ్లీ అప్పుడు ఎందుకు రీచ్ కాలేజ్ జరిగిందంటే అప్పుడు మనకి వేరే మీడియాస్ లేదు కండి, శాటిలైట్ టీవీస్ కానీ, యూట్యూబ్ అసలు ఇది లేదు అసలు మీ టైంలో, ఆన్లైన్ మీడియాస్ ఏదీ లేదు కదండి మనకి. వాళ్ళకి పబ్లిష్ ఏం చేయాలన్నా మన పోస్ట్ వేస్ట్ కానీ తెలుస్తుంది సినిమా వచ్చిందిరా అని. ఒక సినిమా రిలీజ్ అయితే పోస్టర్ లేకపోతే పేపర్ ప్రింట్ మీడియాలో పబ్లిసిటీ వస్తే తెలిసేది. ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు ఏంటంటే ఒక సినిమా ఈరోజు ఇక్కడ బెంగళూరు రిలీజ్ అయిందంటే మీరు నెక్స్ట్ డే మార్నింగ్, నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ హైదరాబాద్లో అడగండి, చెన్నైలో అడగండి, కొచ్చిన్లో అడగండి, చెప్తారు ఆ సినిమా ఎలా ఉంది అని. అవును, ఆ రోజుల్లో అది కాదు కదా. ఒక సినిమా రిలీజ్ అయితే అది ఇక్కడ ఒక 50 days 100 days పోయిందంటే అప్పుడు అడుగుతారు, ఏదో సినిమా అక్కడ 100 days పోయిందంట, ఏ సినిమా అది. సో దట్ వాజ్ ది పొజిషన్ దెన్. అవును, సో ఇట్ రీచ్ ది టోటల్ కంట్రీ ఆర్ ది వరల్డ్ మార్కెట్ వాజ్ డిఫికల్ట్. నౌ ఇట్ ఈస్ ఈజీ టు రీచ్ అండ్ వీ కెన్ టాట్ ఆపర్చునిటీ టు డూ బెటర్ బిజినెస్ అండ్ బెటర్ సినిమాస్. వీరప్పన్ అని ఒక సినిమా తీశారు కదా సార్, ఆ టైంలో ఎలా అనిపించింది ఓవరాల్? ఎందుకంటే వరల్డ్ వైడే ఫేమస్ ఆయన. ఇప్పుడు వీరప్పన్ గారిని తలుచుకున్నా కానీ గూస్ బంప్స్ ఒక్కొక్కరికి. మీకు అసలు ఆ సబ్జెక్ట్ చేసేటప్పుడు కానీ, సబ్జెక్ట్ వినేటప్పుడు కానీ, షూట్ చేసేటప్పుడు కానీ, షూట్ జరిగి థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత వచ్చిన
కాల్స్ గురించి కానీ ఏం చెప్తారు? అది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, టోటలీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఆ సబ్జెక్ట్ గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఫస్ట్ ఆ సబ్జెక్ట్ తీసుకువచ్చిన మన డైరెక్టర్ రవీంద్ర కానీ సబ్జెక్ట్ రాసిన సిజి కృష్ణ స్వామిని వాళ్ళు వచ్చి చెప్పారు, ఇలా ఉంది చేయాలి. నేను ఇమీడియట్గా చెప్పాను, ఎందుకంటే అప్పుడు ఆయన చాలా యాక్టివ్గా ఉన్నాడు. వీరప్పన్ వాజ్ వెరీ యాక్టివ్ దాన్. నేను చెప్పాను, ఎలా సార్, ఎందుకు అన్వాంటెడ్ కాంట్రవర్సీ, పోలీసు పడింది, వెనకాల పడింది, అన్నీ జరుగుతున్న రోజు పేపర్లో వస్తూనే ఉంది, ఎందుకు? లేదు మీరు చేయండి, అది ఇది 2-3 డిస్కషన్లు అయింది. సరే ఒక అయిన తర్వాత ఓకే, ఒక ట్రై చేస్తాం, బాగుంటుంది, ఏం పోయింది అని ఓకే సార్ అన్నాను. ఓకే సార్ అనగానే మా వైఫ్ రివర్స్ అయిపోయింది. వద్దు, అస్సలు వద్దు, మనకి ఎందుకు కావాలి రిస్క్. మా పెద్ద కొడుకు ఉన్నాడు, చిన్న కొడుకు లేదు ఇంకా. అక్కడికి వెళ్ళాలి, ఫారెస్ట్కి వెళ్ళాలి, ఫారెస్ట్లో ఉండాలి, అది వద్దు అని కన్విన్స్ అయ్యి ఇలాంటి చాలా మీటింగ్స్ జరిగి ఆఖరికి ఆయన డైరెక్టరు రైటర్ వచ్చి చెప్పారు. అప్పటికి వాళ్ళు చెప్పింది అంటే, మనం ఈ సినిమా చేస్తున్నాము, ఈ సబ్జెక్ట్ చేస్తామని ఆయనకు తెలుసు, వీరప్పన్ గారికి కూడా. ఆయన ఇంటర్ఫియర్ కాడు. దిస్ అష్యూరెన్స్ వీ కెన్ గివ్ యూ. సరే అని కన్విన్స్ అయ్యి చేస్తున్నాను. మా వైఫ్ ఒకే కండిషన్ ఇచ్చింది, సరే మీరు చేస్తారు కదా చేయండి, ఆయన ఒక కండిషన్, మీరు ఎన్ని రోజులు అక్కడ ఫారెస్ట్ షూటింగ్ ఉంటాం అన్ని రోజులు నేను నా కొడుకు మీతో ఉంటాం. ఓకే, ఇక్కడ కూర్చొని మేము టెన్షన్లో ఉండలేము, అక్కడ ఏమైందని, మేము అక్కడే వస్తామని. నేను మీకెందుకు రిస్క్, ఆ ఫారెస్ట్ అది అని, లేదు అదంతా కుదరదు, మేము అక్కడే వస్తాం. వాళ్ళు సరే ఆ కండిషన్ ఒప్పుకున్న తర్వాత వాళ్ళు ఓకే అన్నారు. వెళ్ళి ఆ సినిమా చేసేప్పుడు అక్కడ అప్పుడు చాలా యాక్టివిటీస్ జరుగుతాం, పోలీస్ యాక్టివిటీస్, అది పోలీస్ పర్మిషన్ తీసుకున్నారు, వీళ్ళు అన్నీ చేశారు. అప్పుడు శ్రీనివాసన్ కూడా ఉన్నారు, ఆయన ఇంకా డిఎఫ్గా ఉన్నాడు. శ్రీనివాసన్ తెలుసు కదా? తెలుసు. ఆయన తల నరికేశాడు ఆయన. అవును. తర్వాత ఆయన ఉన్నాడు అప్పుడు ఇంకా. తల నరికింది ఇది అయిపోయిన తర్వాత కదా? అయిపోయిన తర్వాత సరే వెళ్ళాము, ఫారెస్ట్లో షూటింగ్ చేశాము. అక్కడ ఆయన సైడ్ నుంచి అరెస్ట్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. నాకు భయం వేస్తూనే ఉంది, ఏంటో ఎందుకు ఒప్పన్నాను. ఈ ఆర్టిస్ట్ అనేది ఒక అర్జీ ఉంటుంది కదండి, ఛాలెంజ్ చేయాలి. దాంట్లో ఇరుక్కుపోయాను నేను. సరే వెళ్ళి విలేజ్లో దిగుగానే అక్కడ ఆ విలేజ్ జనాలంతా క్యూరియాసిటీగా కాస్తున్నారు. అంటే వీరప్పన్ విలేజ్ అది, గోపినాథం, ఆయన పుట్టిన ఊరు, ఆయన ఉన్న ఊరు. వెళ్ళి దిగగానే అందరూ జనాలంతా ఉన్నారు. నేను దిగాను, వాళ్ళు అందరూ అడుగుతున్నారు, ఎవరు వీరప్పన్. నాకు వినపడతా ఉంది, నాకు తమిళ కూడా వచ్చు కదా బాగా. అంటే చూపి వాళ్ళు ఆయన అంటే నవ్వుకుంటున్నారు, వీడు పోయి చేస్తాడా అని. అప్పుడే కొంచెం డిసప్పాయింట్ అయింది, రియాక్షన్ ఇలా ఉంది. సరే ఓకే ఏం చేస్తామని చెప్పి వెళ్ళి మేకప్ కిప్ వేసుకొని గీసాలా పెట్టుకొని రమ్మంటే ఊరు వీధిలో నడిచి రావాలి. అక్కడ వెహికల్స్ ఏం పోదు, ఊరు మధ్యలో ఒక పంచాయతీ కట్టలాగా ఉంటుంది కదా, అక్కడ ఒక సీను. ఆ ఊర్లో నడుచుకుంటూ వెళ్తుంటే ఒక ముసలాయన సైడ్లో కూర్చొని ఇలా బీడీ తాగుతూ ఉన్నాడు. తెలుసు కదా విలేజ్లో ముసలోళ్ళు సైడ్లో కూర్చొని ఉంటారు. కూర్చున్న తర్వాత ఇలా చూసి ఏ మాపలే అన్నాడు. నేను ఏంటి ఇలా పిలుస్తాను, తిరిగి చూశాను. అన్నాడు. సరే అక్కడ పక్కన ఉన్నాడు, అడిగాను నేను, ఏంటి ఆయన ఎందుకు నన్ను మాపలే అని పిలిచాడు? ఎందుకు మాపలే అని పిలిచాడంటే, లేదు వీరప్పని ఇక్కడ అందరూ అలాగే పిలుస్తారు. ఓయవ్వా, కొంచెం ధైర్యం వచ్చింది. వాడిని ఆయన పేరు పెట్టి నన్ను పిలిచాడంటే కన్విన్స్ అయ్యాడు, ఎక్కడో ఒక దీంట్లో కన్విన్స్ అయ్యాడని. అప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చి అప్పుడు యాక్ట్ చేసిన ఆ సీన్ చేసేప్పుడు ముందు నవ్వారే వాళ్ళు ఉన్నారు అక్కడ. ఆ సీన్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి నల్లపంటిగా అన్నారు. కాన్ఫిడెన్స్ చేశాను. చాలా ఇన్సిడెన్సెస్ జరిగాయి అక్కడ. బట్ రియల్ లైఫ్ సన్నివేశాలు రియల్ లైఫ్లో తీస్తున్నప్పుడు కొన్ని గూస్ బంప్స్ అనిపించినాయి మీకు కూడా? చంపేసిన సందర్భాలు. అవునవునవును. ఒక్క సీన్ అయితే
ఆ గోపీనాథం విలేజ్ నుంచి ఒగేనికల్ ఫాల్స్ వెళ్ళడానికి ఒక కచ్చా రోడ్ ఉందండి. ఓకే. ఆ గోపీనాథం విలేజ్ నుంచి దాదాపు ఒక 11 కిలోమీటర్స్ ఉంది అనుకుంటాను. అక్కడి నుంచి బయట ఒక 3 కిలోమీటర్స్ ఒగేనికల్ ఫాల్స్. సరే, అది ఆయన 11 మంది పోలీస్ ఆఫీసర్స్ని అంబిష్ చేశాడు కదా, అవును, హైడ్ చేశాడు. అవును. ఆ స్పాట్ అది. అదే స్పాట్లోనే షూటింగ్ చేశాం. ఆ స్పాట్కి వెళ్ళాము, షూటింగ్ జరుగుతూ ఉంది. ఎట్టు పరిస్థితిలో 5 o'clock ప్యాకప్ చేసుకొని వాపస్ గోపీనాథం వచ్చేయాలి. పోలీసు వాళ్ళు ఇచ్చిన కండిషన్ కూడా అదే. ఆ తర్వాత మేము ప్రొటెక్షన్కి వెళ్ళాము. సరే ఓకే అని చేస్తుంటే ఒక 3 o'clock లాగా ఒక మనిషి వచ్చాడు. వచ్చి కూర్చొని ఇలా వాచ్ చేస్తున్నాడు. సన్నగా ఉన్నాడు. అందరికీ డౌట్ ఎవరు అని తెలియదు ఆయన, ఎందుకంటే ఇట్స్ టోటలీ డీప్ ఫారెస్ట్, అక్కడ ఎవరు రావడానికి. సరే ఎవరు అని తెలియదు. సరే ఉండలే మనకెందుకు అని అన్ని షూటింగ్ అన్నీ చేసాము. షూటింగ్ అని అయిపోయింది. ఇది ఇలాగా చిన్న చిన్న కొండలు, ఆయన ఇక్కడ రోడ్లో కూర్చొని ఉన్నాడు. ఆ కొండల నుంచి షూటింగ్ చేసి అన్నీ చేసి కిందికి దిగి వచ్చాను. దిగి వచ్చి కాస్ట్యూమ్ చేంజ్ చేయడానికి షర్ట్ ఇలా తీస్తుంటే వెనకాల ఎవరు ట్యాప్ చేశారు మిమ్మల్ని. ట్యాప్ చేస్తే తిరిగినా ఈయన వీరప్పన్ గారా నల్లబండ్రా అన్నాడు. నేను అన్నాను. ఇలా తిరిగేసి అప్పుడు ఇంకొక నా ఫ్రెండ్ అవినాష్ వాడు రట్ మీద రారా ఇక్కడ, నేను వాడు నా వెనకాలనే ఉన్నాడు అని నేను రారా, ఏంట్రా ఈయన ఎవరో వచ్చి అంటే ఎవరు లేదు అన్నాడు. ఏంటి ఎవరు లేదు తిరిగి చూస్తే అప్పుడే దాదాపు 1.5 kilometers దూరంలో ఉన్నాడు. ఓకే. దప్ప వెళ్తున్నాడు. నేను ఆ మాట చెప్పిన డైరెక్టర్ అన్నీ కటర్స్, లైట్స్, గీట్స్ అన్నీ మోయటం కష్టం పాపం, దూరం ఉంది కదా. అవన్నీ ఫస్ట్ జీప్లో వేసేసాము. వచ్చిందే 2 జీపులు, అక్కడ 2 జీపులు వేసాము. అన్నీ జీపులు నింపేసి జీపులు నింపదని చెప్పి అందరూ వాకింగ్ 11 kilometers. ఆ 11 kilometers ఎలా నడిచామంటే అసలు ఇలా టచ్ చేసినప్పటికీ ఆయన ఎవరో తెలియదు మాకి. ఎక్స్పీరియన్స్. ఇంకొకటి నైటు. బట్ సినిమా తీసేటప్పుడే ఇంత భయంగా తీశారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత పొజిషన్ ఏంటి సార్? అబ్బాయి నాకు అదేం భయం లేదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకే చూస్తాం, ఎవరో వస్తే నాకే స్క్రిప్ట్ ఉంది, ఇది ఉంది. అండ్ డైరెక్టర్ చెప్పారు కదా, ఆయన పర్మిషన్ తీసుకుని చేసుకుని వాడేం ప్రాబ్లం లేదు, చేయలేడు ఆయన, అలాంటిది ఏమి ఉండదు అని వాళ్ళు కూడా చెప్పారు. ఆ నమ్మకం ఉంది నాకు. తీసేప్పుడే మనకి చాలా టెన్షన్గా ఉండింది, ఎందుకంటే ఏ మూమెంట్లో ఏ కావాలన్నా జరగచ్చు. అంతే కదా, ఆ టైంలో మంచి పీక్లో ఉన్నారు ఆయన. పోలీసులు కూడా భయపడతారు. సో ఏదైనా జరగచ్చు అని ఒక టెన్షన్ ఉండింది. ఒక 2-3 ఇన్సిడెంట్లు ఇలా జరిగాయి. ఒకరోజు నైట్లో సాంగ్ షూటింగ్ చేస్తూ ఉంటే సడన్గా 2 గన్ ఫైర్లు ఉన్నాయి, సౌండ్ వచ్చింది. ఓకే. కొంచెం అందరూ అలర్ట్ అయ్యాము. అంటే మనకి ప్రొటెక్షన్గా ఒక కానిస్టేబుల్ 2 కానిస్టేబుల్ ఇచ్చారు అంతే, ఇంకెవరు లేదు, ఎందుకంటే వాళ్ళందరూ బిజీగా ఉన్నారు. సరే డైరెక్టర్ని అడిగితే లేదు మనకేం ప్రాబ్లం లేదు, మనం చేస్తూ ఉంటాము. సార్ ఓకే అని చేస్తుంటే అందరూ విలేజెస్ వాళ్ళంతా కూర్చొని చూస్తున్నారు, షూటింగ్ చూస్తున్నారు. ఒక 15-20 minutes అండి, పిన్ డ్రాప్ సైలెన్స్, ఎవరు మాట్లాడలేదు, అందరూ ఇలా కూర్చున్నారు. డైరెక్టర్ అడిగితే మీరు చేయండి సార్ ఏం ప్రాబ్లం లేదు, మనం చేస్తాం అంటారు. ఏంటి చెప్పే సంగతి అని చెప్పట్లేదు. సరే మేము కంటిన్యూ చేసాము, మా షూటింగ్ మనం చేసుకుంటాము. ఆ 15-20 minutes అయిన తర్వాత మళ్ళీ కొంచెం రిలాక్స్ అయింది, అందరూ మాట్లాడటం ఏదైనా జరిగింది. సరే బ్రేక్ అని చెప్పారు డైరెక్టర్ గారు. వచ్చి ఏంటి సార్ అని అడిగితే వచ్చి చూసేలారు సార్ ఊరుకోండి. ఇప్పుడు ఇంత ఫన్నీగా ఉంది కదా, అప్పుడు ఎలా ఉన్నట్టు అర్థమవుతుంది నాకు. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి. రిలీజ్ అయ్యాక వీరప్పన్ గారిని కలిసారా మీరు? ఆయన మిమ్మల్ని కలవటం కానీ, ఫోన్లో అప్రిషియేషన్ చేయడం కానీ? అండ్ ఇన్ఫర్మేషన్స్ వచ్చాయి, ఈజ్ హ్యాపీ అబౌట్ ది ఫిలిం, అది ఇది అని ఇన్ఫర్మేషన్ వచ్చాయి. కానీ మన పర్సనల్గా కలవటం అంత, ఆయన వైఫ్ని పర్సనల్గా కలిసాను. ఆయన వైఫ్ మైసూర్ జైల్లో ఉంటే
నేను వేరే ఏదో దేనికో వెళ్ళినప్పుడు అక్కడ చెప్పారు ఇలా వీరప్పన్ వైఫ్ ఉంటే ఆయన కలిసి మాట్లాడవచ్చు. అప్పటికి సినిమా అయిపోయింది. బట్ ఆయన బ్రదర్స్ అందరినీ కలిశాను. ఆయన బ్రదర్స్ని ఎప్పుడు కలిశానంటే షూటింగ్ వెళ్ళక ముందు కలిశాను. యూ డోంట్ బిలీవ్ ఇట్. నేను మాలయ మహేశ్వర కొండకి వెళ్ళాలి షూటింగ్కి, వీరప్పన్ షూటింగ్కి. అది రేపు అక్కడ షూటింగ్, రేపు దాని వెనక రోజు ప్రభాకర్తో కాంబినేషన్లో మైసూర్ జైల్లో షూటింగ్ చేస్తున్నాను. జైల్లో జగన్నాథ్ అనే ఒక సినిమా. జైల్లో ఆయన తమ్ముడు అర్జును, ఆయన అన్న మాదేవ అందరూ అక్కడే ఉన్నారు. అక్కడే ఉంటే వాళ్ళు నాకు ఒక స్లిప్ పంపించారు, మీతో మాట్లాడాలి. ఏమి నేను అడిగాను. అడిగితే ఇక్కడ మనకి ఏం దొరకట్లేదు, ఒక ఆడియో క్యాసెట్ కానీ ఇంకొకటి కానీ ఒక బీడీ కానీ సిగరెట్ కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు, మీరు ఏదైనా చేయాలా అని. అప్పుడు అక్కడ ఉన్న జైలరు నాకు పరిచయం అయినా మన ఊరు తలపై ఆయన వెళ్ళి అడిగాను, సార్ ఇలా అడుగుతున్నారు వాళ్ళకి ఏమైనా చేయాలంటే బాబు వద్దు సార్, అది టాడా కేసు నా కేసులో ఉంది, మనకి ఇబ్బంది, అది మనం ఏం చేయలేము, అది వద్దు 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 అన్నారు. సరే అని వెళ్ళి చెప్పాను, సారీ బ్రదర్ నేను చేయలేను, ఇలా ఉంది పరిస్థితి, ఓకే వేరేమైనా ఉంటే చెప్పండి. అప్పుడు వాళ్ళు అడిగారు, మీరు వీరప్పన్ షూటింగ్ వెళ్తున్నారు కదా, ఎప్పుడు వెళ్తున్నారు అని. నాకు ఫట్టని స్ట్రైక్ అయింది, ఎందుకు ఇవ్వాలి ఇన్ఫర్మేషన్ నేను చెప్పి అబద్ధం చెప్పాను. లేదు నేను వెళ్ళటానికి ఇంకా ఒక 10 days అవుతుంది, యాక్చువల్లీ నెక్స్ట్ డేనే వెళ్తున్నాను. ఓకే ట్రావెలింగ్. వాళ్ళ వైఫ్ కూడా అప్పటికి జైల్లోనే ఉన్నారు? లేదు లేదు, వీరప్పన్ వైఫ్ బ్రదర్స్ ఉన్నారు. వైఫ్ తర్వాత కలిసి తర్వాత వచ్చారు, సినిమా అయిన తర్వాత కలిసాను. బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏమన్నా బెదిరింపులు కాల్స్ కానీ ఆయన ఏం లేదు? ఏం లేదు. బట్ సినిమా రిలీజ్ తర్వాతే కదా సార్ ఈ శ్రీనివాస్ గారిని తల కట్ చేసింది వీరప్పన్ గారు. అవును, అది పెద్ద సంచలనం. అవునవును. బట్ కన్నడ అంటేనే వీరప్పన్ గారు. రాజ్ కుమార్ గారిని కూడా 18 days 20 days కిడ్నాప్ చేశారు కదా, ఒక కన్నడ స్టార్ని. బట్ హీరోస్కి కొంత ఆయన మీద భయం ఉంటుందా సార్ ఇక్కడ? ఏమి వీరప్పన్ గారిని అప్పుడు లేదు సార్, యాక్చువల్లీ మనకు సంబంధం లేదు కదా ఆయన కూడా అలాంటి ఉద్దేశాలు ఏం లేదు. సినిమా వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అలాంటిది. మరి రాజ్ కుమార్ గారిని ఎందుకు కిడ్నాప్ చేశారు? దట్ ఈస్ ఐడియలిజం, రిప్రజెంటేషన్ ఆఫ్ కర్ణాటక. ఓకే, రాజ్ కుమార్ లాంటి ఒక పెద్ద మనిషి, ఒక ఫిగర్ ఏంటంటే ఆయన కిడ్నాప్ చేస్తే గవర్నమెంట్ ఏమైనా మాట ఉంటుంది కదా. ఓకే, రెగ్యులర్ ఒక సినిమా యాక్టర్ని కిడ్నాప్ చేస్తే ఏమి ఉంటారు, ఏమరు ఏదో పోలీస్ డీల్ చేసుకుంటారు, ఇది చేస్తారు. రాజ్ కుమార్ ఇస్ నాట్ లైక్ దట్. రాజ్ కుమార్ ఇస్ అన్ ఐకాన్ అండ్ ఐడల్ ఫర్ ది కన్నడ ఇండస్ట్రీ, కన్నడ స్టేట్, కర్ణాటక. ఆయన ఏంటండి, రాజ్ కుమార్ గారి మాట అంటే గవర్నమెంట్స్ భయపడేది ఇక్కడ. ఆయన ఒక మాట అగేన్స్ట్గా చెప్పారంటే గవర్నమెంట్ ఎప్పుడు ఉక్కులిపోయేది ఇక్కడ. ఓకే, అంత ఫాలోయింగ్ ఉన్న మంచి కదా ఆయన. అవును, అందుకని ఆయనే కిడ్నాప్ చేశారు. అందుకని ఆయన కిడ్నాప్ 18 days 20 days అనుకుంటా. పెద్ద అసలుకి ఇప్పటికి మర్చిపోలేదు దాన్ని. అబ్బా, అప్పుడు మేము పడిన కష్టాలు ఇది. అయ్యో, మీరు వెళ్ళారా ఎక్కడికి? సేవ్ చేయడానికి. చాలా మంది చేయడానికి వెళ్ళలేదు, మనం ప్రొటెస్ట్లు అది ఇది ఇక్కడ వెళ్ళటం, గవర్నమెంట్తో మాట్లాడటం ఇలాంటివన్నీ. సో లాస్ట్లో ఉన్న ఈ స్టోరీ అయితే ఎక్సలెంట్గా ఉంది సార్, ఇంట్రెస్టింగ్గా వెళ్ళిపోయింది. వీరప్పన్ సినిమాని చూసినట్టే ఉంది మళ్ళీ మీరు చెప్తుంటే కూడా. బట్ రిలీజ్ అయ్యాక హ్యాపీయా మీరు థియేటర్లో చూసుకున్న తర్వాత? సినిమా చాలా పెద్ద హిట్. దానికి నాకు బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. వచ్చినప్పుడు అది కాంట్రవర్సీ అయింది. ఓకే, కొంతమంది అంతా ఈ కొడుకు ఆ క్యారెక్టర్కి ఎందుకు ఇస్తున్నారు, ఆ క్యారెక్టర్కి ఇస్తే మీరు వీరప్పని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది అలీ అని. అప్పుడు వీరప్ప మొయిలీ గారు చీఫ్ మినిస్టర్, ఆయన ఒకే మాట అన్నాడు, నేను ఒక రైటరు, ఎన్నో క్యారెక్టర్లు ఊహించి రాస్తాను, క్యారెక్టర్ జనాలకి నచ్చితే అది తప్పు కాదు, ఈయన ఆర్టిస్టు అలాగే క్రియేట్ చేశాడు క్యారెక్టర్ని, ఆయన కళ చూపించాడు, ఆ కళకి ఇస్తున్నాం మేము వీరప్పన్ కానీ ఇంకొకరు కానీ అని ఆయన నాకు ఇచ్చాడు. సూపర్.